ఈ రోజు సాయంత్రం జరగనున్న కల్కి ఈవెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. భైరవ, బుజ్జీని మీట్ అవటానికి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. వేలల్లో అభిమానులు వస్తారనే అంచనాతో భారీ ఏర్పాట్లు చేశారు మేకర్స్. ఇప్పటికే ఫ్యాన్స్ అసోసియేషన్లకు ప్రత్యేకంగా బుజ్జి బొమ్మతో కూడిన ఇన్విటేషన్లు కూడా వెళ్లిపోయాయి. అసలు ఇప్పటివరకు కల్కి ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. కానీ చేయడమే బిగ్ ఈవెంట్తో స్టార్ట్ చేస్తుండటంతో ప్రస్తుతం సినీ అభిమానులందరి కళ్లన్నీ ఈ ఈవెంట్ మీదే ఉంది. అది కూడా బుజ్జి కోసం ఇంత భారీగా ఈవెంట్ చేయడం చాలా స్పెషల్ అనే చెప్పాలి. బుజ్జి అంటే కల్కిలో ప్రభాస్ వాడే కారు పేరు. దీంతో ఈవెంటులో ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంటుంది? బుజ్జితో కలిసి వస్తాడా? భైరవ పాత్రను కూడా పరిచయం చేస్తారా అనేది ఎగ్జైటింగ్గా మారింది. పైగా ఈ సినిమాలో నటిస్తున్న దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా ఈ ఈవెంట్కు వచ్చే ఛాన్స్ ఉంది. దీపిక రాకపోయినా మిగతా స్టార్ క్యాస్ట్ అంతా ఈ ఈవెంట్కు వచ్చే ఛాన్స్ ఉంది. సాయంత్రం 5 గంటల నుంచే కల్కి టీం సందడి చేయనుంది. ఈ ఈవెంటులో సంతోష్ నారాయణన్ మ్యూజికల్ కన్సర్ట్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చినట్టుగా గతంలో జరిగిన ఓ కన్సర్టులో శాంపిల్గా చూపించాడు సంతోష్ నారాయణ్. ఇదొక్కటే కాదు, స్టేజ్ మీద చాలా సర్ప్రైజులు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ను భైరవగా చూసేందుకు వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఏదేమైనా ఈ బుజ్జి ఈవెంట్ మాత్రం ఇండియన్ సినిమా దగ్గర చాలా స్పెషల్గా నిలిచేలా ఉంది.